హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి అలసందల వడలు ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలసందల వడలు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా అలసందల వడలు ఉడికినాయో. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలంటే దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక బౌల్లోన ఒక పావు కేజీ వరకు అంటే 250 గ్రాముల వరకు అలసందల బ్యాళ్ళుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనము శుభ్రంగా 2 నుండి 3 సార్లు బాగా మనము వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ నిండా వాటర్ వేసుకొని అలసందలు బ్యాళ్ళు ఒక 5 నుండి 6 గంటల వరకు నాననివ్వాలి ఫ్రెండ్స్. 5 నుండి 6 గంటల తర్వాత ఈ విధంగా నానిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని ఈ యొక్క బ్యాళ్ళని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనం మనం మెత్తగా కాకుండా కచ్చపక్క మనము గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ లేకుండా మనకు ఈ క్వాంటిటీలో ఈ కన్సిస్టెన్సీలో మనకు ఈ పిండి అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కొంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఈ యొక్క మిశ్రమంలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడిని వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. అదే 5 నుండి 6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకోవాలి. 5 నుండి 6 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మనం ఒకసారి బాగా అన్నీ పట్టేటట్లుగా మనము ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ వాటర్ యూస్ చేయకుండా మనము ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆలోపు మనము డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులో శాంపుల్కి ఈ విధంగా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అలసందల వడలు ఇలా పిండి తీసుకొని ఈ విధంగా మనము ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని నెమ్మదిగా మనం ఆయిల్లో విడిచిపెట్టాలి ఫ్రెండ్స్. సో మనం తొందరపడకుండా నెమ్మదిగా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ని బాగా హీట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే మనము వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే పైన బాగా క్రిస్పీగా వచ్చి లోపల ఉడకకుండా పిండి ఉడకదు ఫ్రెండ్స్. సో లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఫస్ట్ వాటర్ అప్లై చేసుకొని పిండి తీసుకొని ఈ విధంగా మనము చేసుకొని ఆయిల్లో విడిచిపెట్టాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వీటిని ఒకసారి మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము నెమ్మదిగా మనము టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనము లో ఫ్లేమ్లో మాత్రమే మనము కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5-6 నిమిషాలు పడుతుంది, కానీ కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఒకసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత
వీటిని మనము బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడైతే నాకైతే బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వడల్ని ఈ విధంగా మనం ఒక ప్లేట్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత మనము సేమ్ మిగిలిన వాటితో కూడా మనం సేమ్ ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా నిదానంగా మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నెమ్మదిగా చేసుకోవాలి, లేదంటే మనకు ఆయిల్ అనేది మనకు యూజ్ అవుతుంది కనుక మనం స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నెమ్మదిగా. ఇప్పుడైతే బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు 5 నుండి 6 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోన వీటిని మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అలసందల వడలు బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో మనం ఇట్లా సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే మనం ఆనియన్, ఉల్లిపాయల్ని లెమన్తో నిమ్మకాయ వేసుకొని మనము తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఫ్రెండ్స్.